హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మేనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసరికి ఈ కబోర్డ్ ఉంటుంది కదా, బట్టలు పెట్టుకునే కబోర్డు, ఇదైతే క్లీన్ చేస్తున్నాను అనమాట. అది కూడా నైట్ టైం చేసుకుంటున్నాను. నైట్ టైం అంటే 7:30 ఆ టైంకి అయితే స్టార్ట్ చేశాను అనమాట. మార్నింగ్ అయితే ఎప్పుడు చేద్దామన్నా సరే టైం సెట్ అవ్వట్లేదు. ఏదో ఒక పని లేదంటే ఈ వీడియో చేయడం ఏదో ఒకటి అయిపోతుంది ఇలా, ఇంకా అలానే ఇంకా అందుకని చెప్పి ఇంకా ఆ రోజైతే ఈవినింగ్ టైం అయినా చేసుకుందామని చెప్పి ఇంకా ఆ రోజైతే వంట కూడా లేదనమాట. ఇంకా ఓన్లీ రైసే పెట్టాలి. రైస్ అయితే పెట్టేశాను. 7:15 ఇలా అయ్యింది, స్టార్ట్ చేశాను రైస్ పెట్టేసి. ఇంకా రైస్ ఎలానో ఎలక్ట్రికల్ కుక్కరే కదా, ఇంకా అది మనం చూడాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంకా అలా పెట్టేసి నేను ఈ పని అయితే స్టార్ట్ చేశాను. నేను 7:15 ఆ టైంకి స్టార్ట్ చేస్తే అయ్యేసరికి 8:30 పైనే అయ్యింది. కబోర్డ్ క్లీనింగ్ అదంతా అయ్యేసరికి చూడడానికి 3 కబోర్డ్సే కానీ ఈ బట్టల కబోర్డ్ స్టార్ట్ చేసామంటే టైం తెలియదు కానీ ఎక్కువ టైమే తీసుకుంటాయి. ఇంకా నేను ఇవన్నీ కూడా నేను చిన్న చిన్న ఫోల్డింగ్స్ చేసి పెట్టడం వల్ల అవి చూసేటప్పుడు బాగుంటున్నాయి చూడడానికి, కానీ అవన్నీ ఇదైపోతున్నాయి అనమాట. ఒకటి పడిందంటే మొత్తం పడిపోతున్నాయి, ఇంకా చల్లా చెదురు అయిపోతున్నాయి. ఇంకా అందుకని చెప్పి కొద్దిగా ఫోల్డింగ్ చేసే బట్టలని ఈ విధంగా కొద్దిగా పెద్ద సైజులో ఫోల్డ్ చేసి పెడుతున్నాను అనమాట. ఇవి ఎన్నిసార్లు చేసినా సరే మళ్ళీ చెత్త అవుతూనే ఉన్నాయి. ఎలా ఫోల్డ్ చేసి పెట్టినా సరే చెత్త అవుతూనే ఉన్నాయి. కాకపోతే ఇలా ఉంటే బట్టలు ఎక్కడ ఏముంటున్నాయో తెలియట్లేదు, చిందరబందర అయిపోతుంది అనమాట. అందుకని చెప్పి అప్పుడప్పుడు ఇలా చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా అలా చేసుకునేటప్పుడు ఈరోజు అనమాట చేసుకుంటున్నాను. ఈ మధ్య డైలీ చేయాలనుకుంటున్నాను, కుదరట్లేదు. ఇంకా ఆ రోజు ఈ విధంగా నైట్ టైం అయితే చేసుకుంటున్నాను. ఇంకా ఆ రోజు వంట ఒకటి లేకపోవడం వల్ల మార్నింగ్వి కూర చారు ఉన్నాయన్నమాట. రైస్ ఒక్కటే పెట్టేసి ఇంక ఇదైతే మొదలుపెట్టాను. ఇంకెప్పుడైనా అలానే నేను ఒకప్పుడు సీరియల్ చూసేదాన్ని అనమాట. ఈ టైంలో 6:30 ఈ టైంకి స్టార్ట్ చేసి 8 వరకు చూసేదాన్ని. నేనైతే అది మానేశానమాట. ఒక 2 మంత్స్ ఇలా అవుతుంది చూడడం మానేశాను. ఇంక అప్పటి నుంచి నిజంగా ఎంత టైం మిగులుతుందంటే, అంటే ఏదైనా వీడియో కూడా ఎడిటింగ్ ఇలా చేసుకోవడం అవుతుంది, ఇలా చాలా టైం మిగులుతుంది. నాకే అనిపించింది అవి చూసి ఏమవుతుంది అలా టైం వేస్ట్ అవుతుంది అని చెప్పి అయితే మానేశానమాట పూర్తిగా చూడడం. చూడాలనే ఇంట్రెస్ట్ కూడా పోయింది. ఇంకా ఎప్పుడో నార్మల్ డే టైం ఈ బిగ్ బాస్ కూడా ఇప్పుడు పెద్దగా చూడట్లేదు, అంత ఇంట్రెస్ట్ అనిపించట్లేదు. ఇంకా అందుకని చెప్పి అది కూడా చూడట్లేదు అనమాట. ఎప్పుడైనా అలా టీవీలో బ్యాలెన్స్ వేస్తాం, అవి వేస్ట్ అయిపోకుండా ఎప్పుడైనా టీవీ ఆన్ చేసి సాంగ్స్ అవి పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా అలా అయితే అవుతుంది. ఇంక ఇక్కడైతే ఫస్ట్ పైనుంచి మా ఆయన కబోర్డు, అలానే నెక్స్ట్ నాది ఉంటుంది అనమాట. నెక్స్ట్ కిందకైతే మా బాబుది ఉంటాయి. ఇంక ఈ విధంగా మధ్యలో ఉండే బ్యాగ్స్ అవన్నీ అయితే తీసేసి కింద అయితే పెట్టానమాట. అన్నీ కూడా కొద్దిగా పెద్ద పెద్దగా ఫోల్డ్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇవైతే ఫోల్డింగ్ మీద ఉన్నవే, కాకపోతే మళ్ళీ కొన్ని ఫోల్డ్ చేసి పెట్టడం వల్ల కొద్దిగా టైం అయితే ఎక్కువే పట్టింది. కాకపోతే ఇంకా ఆ రోజు కూడా చేయకపోతే ఇంకా అవ్వదనమాట. ఇంకా కిచెన్ కూడా కొన్ని పనులు ఉన్నాయి క్లీనింగ్ అవి, ఇంకా అందుకని చెప్పి ఇంకా ఆ రోజు నైట్ టైం అయితే చేశాను. ఇంకా మా ఆయనవైతే ఇలా ఒకవైపు అంతా ప్యాంట్స్ అలా పెట్టేశాను అనమాట. అలానే షర్ట్స్ అయితే ఎప్పుడు కూడా పెద్ద ఫోల్డింగ్తోనే ఉండేవి, ఐరన్ చేసిన షర్ట్స్ కనుక ఇంకా అవైతే ఎప్పుడు పెద్దగానే ఫోల్డ్ చేసేదాన్ని. ఇంకా నార్మల్ టీ షర్ట్స్ అవన్నీ అయితే చిన్న చిన్న ఫోల్డింగ్స్ అయితే పెట్టేదాన్ని. అప్పుడు నా బట్టలు ముందు వీడియోలో చూపించాను కదా, ఇంకా అలా చిన్నగా పెట్టడం వల్ల అవి దొంతులు పెట్టాక పడిపోతున్నాయి అనమాట. ఒకటి పడితే ఒకటి తీస్తే అన్నీ పడిపోతున్నాయి. ఇంకా అందుకని చెప్పి ఇంకా అలా మానేసి కొద్దిగా పెద్ద సైజులో పెట్టాను. ఇంకా మా ఆయనది అయిపోయిన తర్వాత అలానే ఇది కటన్ వేస్తుంది. అప్పుడప్పుడు ఈ బట్టలు తీసి తుడ్డం అవి చేస్తుంటాం కనుక అసలు డస్ట్ అయితే లేదనమాట. పట్టుల్లా కానీ డస్ట్ కానీ ఏం లేదు, అసలు నీట్గా ఉంది. ఈ బట్టలే చిందరబందర అయిపోతున్నాయి. ఇంకా అదేవిధంగా నావి కూడా మళ్ళీ మొత్తం ఫోల్డ్స్ అన్నీ తీసేసి కొద్దిగా పెద్ద సైజులో ఫోల్డింగ్స్ అవి పెట్టుకున్నాను. మళ్ళీ ఇంక ఇవి ఎన్ని రోజులు ఉంటాయో చూడాలి. ఇవి కూడా బట్టలు ఎన్నిసార్లు పెట్టినా సరే ఉండవు. ఇంకా బాస్కెట్స్ ఉంటాయి చూడండి, సపరేట్గా బట్టలు పెట్టుకోవడానికి పెద్ద పెద్ద బాస్కెట్స్, ఇంకా అందులో పెట్టుకోవాలి. అవి పెట్టుకునేటప్పుడు ఈ పేపర్స్ అవి ఉంటే మళ్ళీ ముందుకి వెనక్కి తీసేటప్పుడు అవి కూడా ఇదైపోతుంటాయి. ఇంకా వీటికి మనం మధ్యలో 15 రోజులకు ఒకసారి ఇలా మొత్తం మళ్ళీ ఫోల్డ్ చేసుకొని కొద్దిగా సర్దుకుంటే కానీ, లేకపోతే ఈ కబోర్డ్స్లో ఇలా పెట్టేవైతే అసలు ఉండవు అనమాట, చెదురుతూనే ఉంటాయి. ఇంకా మధ్య మధ్యలో మనం కొద్దిగా క్లీన్ చేసుకొని పెట్టుకుంటూ ఉండాలి. నేనైతే ఈ మధ్య 1 మంత్ పైనే అయిపోయిందిలేండి, 1 మంత్ పైనే అయిపోయింది.
కార్తీక మాసం ఆ ముందు ఎప్పుడో చేశాననమాట ఈ కబోర్డ్ క్లీనింగ్. మధ్యలో ఇలా సర్దడం చేసేదాన్ని. 15 రోజులకి ఇలా ఒకసారి బట్టలు కొద్దిగా చెల్లాచెదురు అయిపోయేటప్పుడు కొద్దిగా సర్ది పెట్టేదాన్ని. మొత్తం తీయకుండా నార్మల్‌గా అక్కడికక్కడే సర్దేదాన్ని. ఇంకా అలా కూడా చేయలేదనమాట ఈ 1 మంత్ పైన. ఇంక అందువల్ల ఇలా అయిపోయింది కబోర్డ్ అంతా. మీకు ఫస్ట్ చూపించాను కదా! చూసుంటారు. మొత్తం చెల్లాచెదురు అయిపోయిందనమాట. ఇంకా మా ఆయన కొన్ని బ్యాగ్స్, పేపర్స్ ఇలాంటివి తెచ్చి కూడా ఒక్కొక్కసారి ఇక్కడే పెట్టేస్తాడు. ఇంకా దానివల్ల ఇంకా ఇదయిపోయింది. మొత్తానికి ఈరోజైతే క్లీన్ చేసి పెట్టాను. మళ్ళీ ఇది ఎన్ని రోజులు ఉంటదో కూడా తెలీదు ఇంత నీట్‌గాని. ఇంకా నాకు కూడా ఒక్కొక్కటి ఈ విధంగా తీసి పెట్టేసరికి చాలా టైం పడుతుందనమాట అసలు. మొత్తం అంటే నేను పెట్టేటప్పుడు నార్మల్‌గా పెట్టేసేదాన్ని చిన్న ఫోల్డింగ్స్ మీద. ఇంక అవన్నీ మళ్ళీ తీసేసి మళ్ళీ చిన్న చిన్నగా అయితే పెట్టడం, పెద్ద పెద్దగా పెట్టడం వల్ల కొద్దిగా టైం అయితే ఎక్కువగానే పట్టింది. ఇంక అందుకని చెప్పి వీడియో అయితే మధ్యలో చాలా కట్ చేసేసాను. ఇంక ఈ విధంగా నాకు కూడా పెట్టుకున్నాననమాట. ఒకప్పుడు మీరు ముందు వీడియో చూసుంటే నాకు పెట్టేటప్పుడు ఇవే బట్టలని చిన్న ఫోల్డింగ్స్ పెట్టడం వల్ల హైట్ ఎక్కువ ఉండేదనమాట. ఇప్పుడు కొద్దిగా పెద్ద పెద్ద ఫోల్డింగ్స్ పెట్టడం వల్ల హైట్ అయితే అంత రాలేదు. మీరు చూస్తున్నట్టయితే కొద్దిగా కబోర్డు ఆ సెల్ఫ్‌కి ఇంకా గ్యాప్ అయితే ఉంది తీసుకోవడానికి గాని, పెట్టడానికి. ఇంకా నేనైతే నావి కూడా ఇదే విధంగా అయితే ఫోల్డ్ చేసి అయితే పెట్టేశాను. ఒకసారి చూసుకుంటున్నాననమాట. అంటే బానే ఉన్నాయా? ఇంకెక్కడైనా కొద్దిగా మార్చాలా అని చెప్పి. ఇంకా కింద అయితే మా బాబుది ఇదైతే అస్సలు చిన్న చిన్నవనమాట. వీడివైతే మొత్తం బట్టలైతే తీసేసాలండి. అన్నీ తీసేసాను. ఎన్నైతే కొద్దిగా రెగ్యులర్‌గా యూజ్ చేస్తున్నాడో అవి మాత్రమే ఉంచాననమాట. మిగతావన్నీ కూడా ఒక బ్యాగ్‌లో వేసి పెట్టేశాను. ఫోల్డింగ్స్ అవి చేసి. ఇంకా బాస్కెట్స్ అవి ఉన్నాయి కదా! ఇంకా వాటిల్లో అయితే బెడ్‌షీట్సు, కొన్ని టవల్సు, స్కార్ఫ్సు ఇలాంటివన్నీ కూడాని ఫోల్డ్ చేసి అయితే పెట్టాననమాట. అలానే నేను పూజ కోసం అని చెప్పి, గుడి కోసం అని చెప్పి ఒక ప్లాస్టిక్ బాస్కెట్ అయితే తీసుకున్నాను కదా! ఇంకా ఆ బాస్కెట్‌లో అయితే పెద్ద పెద్ద బెడ్‌షీట్సు ఇవన్నీ కూడా ఫోల్డ్ చేసి అయితే పెట్టేశాను. ఇంకా అది కూడా గుడికెళ్ళేటప్పుడు యూజ్ చేస్తాము. ఇక్కడ మరి ఇంకా కార్తీక మాసం కూడా అయిపోయింది కదా! ఇంకెప్పుడో వెళ్ళినా సరే వేరేది ఏదైనా చిన్నది తీసుకుందామని చెప్పి ఆ పెద్దదైతే ఈ విధంగా బెడ్‌షీట్స్ అవి పెట్టుకోవడానికైతే పెట్టేశాననమాట. ఇంకా నేను కుట్టినవి బాస్కెట్స్ ఉన్నాయి కదా చిన్నవి, ఇంకా వీటిలో అయితే స్కార్ఫ్సు, టవల్సు ఎక్స్‌ట్రా ఉంటాయి కదా! అవన్నీ కూడా వీటిల్లో పెట్టుకొనైతే పెట్టుకున్నాను. ఇంకా బాస్కెట్స్ అన్నీ కూడాని కింద సెల్ఫ్ ఉంది కదా! మా బాబు బట్టలు పెట్టుకునేవి. ఇంకా మా బాబు బట్టలు కూడాని చాలా వరకు ఈ మధ్య కొద్దిగా పొట్టయిపోయావనమాట. ఇంక అవన్నీ చాలా వరకు తీసేశాను. ఏవైతే రెగ్యులర్‌గా యూజ్ చేస్తున్నాడో వాటిని మాత్రమే ఉంచాననమాట. మిగతావన్నీ తీసేసి వేరే బ్యాగ్‌లో అయితే వేసేశాను. ఇంకా ప్లేస్ కూడా మిగులుద్ది కనుక ఇంకా ఆ ప్లేస్‌లోనే ఈ బాస్కెట్టు అలానే నేను స్టిచ్ చేసిన ఈ బాస్కెట్స్ కూడా పెట్టేశాననమాట. ఇంకా పెద్దది కనుక పూజది ఇంక అందులోనే పెద్ద పెద్ద బెడ్‌షీట్సు, డోర్ కర్టన్స్ అన్నీ కూడా పట్టేశాయి. ఈ బాస్కెట్ అయితే ఇంకా అవి పెట్టుకోవడానికని చెప్పి యూజ్ చేసుకుంటున్నాను. ఇంకా ఇది గుడికి కూడా చాలా పెద్దగా అనిపించింది నాకు. అందుకని చెప్పే దీన్ని ఈ కార్తీక మాసం అయిపోయిన తర్వాత నేను ఎప్పటినుంచో అనుకున్నాను అలానే. ఈ బట్టలు ఏమైనా పెట్టుకోవడానికే యూజ్ చేసుకుందామని చెప్పి. ఇంక ఇప్పుడైతే ఈ విధంగా అయితే యూజ్ అయింది. ఇంక ఈ విధంగా అన్నీ చాలా వరకు అయితే పట్టేస్తాయి. కొద్దిగా పెద్దగానే ఉంది. ఇంకా పూజకి కావాలంటే సెపరేట్‌గా చిన్నది ఏదైనా తీసుకోవచ్చు. ఎప్పుడైనా గుడికి వెళ్ళేటప్పుడు యూజ్ అవుతది అనుకుంటే ఏదైనా చిన్నదైతే తీసుకుంటాను. ఇంకా కార్తీక మాసంలో వెళ్ళినట్టు ఇంకా రెగ్యులర్‌గా పెద్దగా వెళ్ళంలేండి. ఇంకెప్పుడో వెళ్తాము. ఇంక అందుకనే నేను ఇదైతే పెట్టేశాననమాట. ఇంక ఇవన్నీ మొత్తం అసలు చెల్లాచెదురైపోయేవి మా బాబువైతే. ఇంక ఈ చిన్నది కింద కబోర్డ్ అయితే మా బాబుకి కూడా అందేస్తది. ఇంకా వాడు మాట మాటకి ఏదైనా షార్ట్ తెమ్మన్నా మొత్తం లాగేసి తీసుకొచ్చేయడం ఇలా చేయడం వల్ల మొత్తం ఇదైపోయావనమాట. ఫోల్డింగ్స్ అన్నీ ఊడిపోయేవి. ఇంకా నేను అవన్నీ అయితే కింద వేసి చాలా సేపు పట్టింది ఆడొక్కడిదే. అవి చిన్న చిన్నగా ఉంటాయి కదా! మనవైతే పెద్దగా ఉంటాయి. ఫోల్డ్ చేయడానికి కూడా పెద్దగా కష్టం అనిపించదు. టక్ టక్ అయిపోయినట్టు అనిపిస్తది. కానీ ఇవి చిన్నవి కనుక ఫోల్డ్ చేసేసరికి చాలా టైం పడతది. ఇంక ఈ విధంగా ఆ బాస్కెట్ ఆ సైడ్‌కి అలా పెట్టేసి ఇంక ఈ చిన్న బాస్కెట్స్‌ని కూడా వెనక్కైతే పెట్టేశాను. ఈ చిన్న బాస్కెట్స్‌లో అయితే ఎక్స్‌ట్రాగా ఉంటాయి కదా! టవల్సు, ఎక్స్‌ట్రా ఉండే ఐటెమ్స్ అన్నీ కూడాని ఈ చిన్న బాస్కెట్స్‌లో అయితే పెట్టేశాననమాట. ఇంకా మా బాబు అయితే ఎలానో ఫోల్డింగ్స్ అవి ఊడిపోయేవి. అందుకే మొత్తం కిందకైతే ఈ విధంగా తోసేశాను. తోసేసి ఇంక కూర్చొని అవైతే చాలా టైం పట్టిందిలేండి. ఒకటి ఒకటి పెట్టేసరికి. ఇంక అవన్నీ అయితే పెట్టుకున్నాననమాట. ఇంకా మీకు అవైతే చూపించలేదు. అలానే నావి ఏవైతే బ్యాగ్స్‌లో పెట్టాలో అవన్నీ అయితే బ్యాగ్స్‌లో పెట్టేశాను. రెగ్యులర్‌గా యూజ్ చేసినవి కొన్ని అయితే బయట ఈ విధంగా కబోర్డ్స్‌లో అయితే పెట్టుకుంటాము.
ఇంకా బ్యాగ్స్లో మంచం మీద కూడా చాలా ఉండేవన్నమాట. అవన్నీ కొన్ని బ్యాగ్స్లో పెట్టేసి ఇంకా అవి కూడా నీట్గా చేసేసాను. మీకు అవన్నీ అయితే ఇంకేం చూపించలేదు. ఇక్కడైతే మా బాబువే ఉన్నాయి. అలానే కొన్ని బ్యాగ్స్ ఈ విధంగా శారీ కొనేటప్పుడు వస్తాయి కదా ఎక్స్ట్రాగా వచ్చిన బ్యాగ్స్. ఇంకా ఆ బ్యాగ్స్లో కొన్ని స్టే ఫ్రీస్ కానీ ఇలాంటివన్నీ కూడా అందులో పెట్టేశాను అనమాట. బ్లాక్ కవర్లో పెట్టేసి మా బాబుకి అయితే ఆ చిన్నదైతే ఇప్పుడు సరిపోద్ది. అది సపరేట్గా సైడ్గా బ్యాగ్స్ పెట్టగా ఉండే గ్యాప్ అయితే సరిపోద్ది అనమాట వాడి బట్టలకి. వాడివన్నీ కూడా తీసేసి వేరే బ్యాగ్లో అయితే పెట్టేశాము. అందులో ఏవైనా యూజ్ అయినవి కూడా పెట్టామన్నమాట. కావాలంటే ఆ బ్యాగ్ తీసి అందులో తీసుకోవచ్చు అని చెప్పి ఇంకా మిగతా కొన్ని బయట అయితే పెట్టాను. వాడివి కూడా కొద్దిగా పెద్ద పెద్ద ఫోల్డింగ్ చేసే పెట్టాను. ఈ చిన్న పెడితే మనవైనా పిల్లలవైనా చిన్న పెడితే పెద్ద పెద్ద హైట్ పెరిగిపోయి అవి తీసేటప్పుడు పడిపోతున్నాయి అనమాట మొత్తము. ఇంకా అందుకని చెప్పి వాడివి కూడా పెద్ద పెద్ద ఫోల్డింగ్సే చేసి అయితే పెట్టేశాను. ఇంకా స్వెటర్స్ అవన్నీ అయితే ఇప్పుడు యూజ్ చేస్తున్నాం ప్రస్తుతానికి. ఇంకా వాటిని కూడా ఎక్స్ట్రాగా ఉండే స్వెటర్స్ అన్నీ కూడా బ్యాగ్స్ ఉంటే ఆ బ్యాగ్స్లోనే పెట్టేసి కింద ఈ సెల్ఫ్ కింద ఉంటాయి కదా ఆ ప్లేస్లో అయితే బ్యాగ్స్ అన్నీ పెట్టేశాను అనమాట. ఇంకా మా బాబు అయితే చూస్తున్నారు కదా ఇన్ని ఉన్నాయి. అవి పెట్టేసరికి చాలా టైం పట్టింది. ఇంకా ఫైనల్గా అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను మొత్తం అయితే ఫోల్డింగ్ చేసి ఎలా ఉందని చెప్పి. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.